అందరికీ నమస్కారం అండి. హైదరాబాదులో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తే అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకున్నంత ఫలమని చెప్తారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ, సృష్టిలోని ఎల్లజీవులకు అమ్మ ఎల్లమ్మ. 700 సంవత్సరాల నాటి సంగతి. అప్పటికి అసలు హైదరాబాద్ నగరమే పుట్టలేదు. బల్కంపేట ఒక కుగ్రామము. చుట్టూ పొలాలే. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతున్నప్పుడు ఒక బండరాయి అడ్డొచ్చినట్లు అనిపించింది. పరీక్షగా చూస్తే అమ్మవారి ఆకృతి. చేతులెత్తి మొక్కాడు ఆ రైతు. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ఎంతో ప్రయత్నించాడు. కొంచెమైనా కదలలేదు. ఊళ్ళోకెళ్ళి జనాన్ని తీసుకొచ్చాడు. తలా ఒక చెయ్యి వేశారు. అయినా లాభం లేకపోయింది. శివసత్తులను పిలిపించారు. శివసత్తులు అంటే పరమశివుడి ఆరాధకులు. శైవ సంప్రదాయంలో వీరికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభీష్టం కావచ్చు. దైవ నిర్ణయం మార్చటానికి మనమెవరం అని సలహా ఇచ్చారు శివసత్తులు. అమ్మవారిని రేణుకాంబగా గుర్తించినది వీళ్ళే. మూల విరాట్టు బావి లోపల ఉండటంతో భక్తజనం బొడ్డున నిలబడి పూజలు చేసేవారు. కొంతకాలానికి రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. ఒక చిన్న ఆలయం వెలిసింది. రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో ఈ ప్రాంతాన్ని బెహ్లూ ఖాన్ కూడా అని పిలిచేవారని చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది. ఈ ప్రాంతానికి బెహ్లూ ఖాన్ సుబేదారో రాజప్రతినిధో అయి ఉండవచ్చు. ఆ పేరు కాస్త క్రమంగా బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది. ముజ్జగాలకు మూలపుటమ్మ, సృష్టిలోని ఎల్లజీవులకు అమ్మ కాబట్టి ఆ అమ్మ ఎల్లమ్మ అయింది. ఏమలాంబ అనే సంస్కృత నామమే గ్రామీణుల భాషలో ఎల్లమ్మగా స్థిరపడిందని పండితులు చెప్తుంటారు. రేణుక అన్న మాటకు పుట్ట అనే అర్థం కూడా ఉంది. ఆ రోజుల్లో అమ్మవారి ఆలయ పరిసరాలలో పాము పుట్టలుండేవనుకుంటా. దేవాలయ రాజగోపురానికి దక్షిణ భాగంలో తూర్పు ముఖంగా మహాగణపతి దర్శనమిస్తాడు. లోపలికి వచ్చే భక్తులను నిర్విఘ్నమస్తు అని ఆశీర్వదిస్తున్నట్లు పోచమ్మ తల్లి కూడా ఇక్కడ పూజలు అందుకుంటుంది. నవవధూవరులు పెళ్లి బట్టలతో ఆ తల్లిని దర్శించుకోవటం ఆనవాయితీ. దాదాపు 2 దశాబ్దాల క్రితము హంపి పీఠాధిపతి విరూపాక్షానంద స్వామి ఆలయ ఆవరణలో నాగదేవతను ప్రతిష్ఠించారు. ప్రతిరోజు నాగదోష కాళసర్పదోష పూజలు జరుగుతుంటాయి. 18 అడుగుల రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహము ఇక్కడే ఉంది. ప్రతి శుక్రవారము ఎల్లమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పేద ధనిక తేడా లేకుండా ఆ ప్రసాదాన్ని అందరూ స్వీకరిస్తారు. ఆదివారము, మంగళవారము, గురువారము అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమని నమ్ముతుంటారు. ఆ 3 రోజుల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య వేలలో ఉంటుంది. ఏటా ప్రతి సంవత్సరము ఆషాఢమాసం మొదటి మంగళవారము ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని చూడటానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగివస్తారని ప్రతీతి. దాదాపు 5 లక్షల మంది జనము ఈ కళ్యాణోత్సవానికి హాజరవుతారు. శివసత్తులైతే బల్కంపేటను కైలాసగిరిగానే భావిస్తారు. రథోత్సవాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. జయ జయధ్వానాల నడుమ వీధుల్లో ఊరేగుతున్న సమయంలో దుష్ట శిక్షణకు శిక్షరక్షణకు బయలుదేరుతున్నట్లు ఉంటుందా టీవీ. అమ్మవారి స్వయంభూమూర్తి శిరసు భాగం వెనక నుంచి ప్రతిరోజు జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్రమైన జలాన్నే భక్తజనము మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని నమ్ముతుంటారు. స్నానం చేసే నీటిలో కొద్దిగా తీర్థం కలుపుకుంటే అనేక చర్మరుగ్మతలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. నీటిలో కొలువైన దేవత కాబట్టి ఆ తల్లిని జలదుర్గగా ఆరాధిస్తూ ఉంటారు. బల్కంపేట ఎల్లమ్మ మహిమలను భక్తులు కథలు కథలుగా చెప్తుంటారు. ఎక్కడక్కడ ప్రజలకు స్వప్న సాక్షాత్కారాలిచ్చి తన దగ్గరకు పిలిపించుకొని కష్టాలు తీర్చి వరాల వర్షం కురిపిస్తుంది బల్కంపేట ఎల్లమ్మ తల్లి. అమీర్పేట నుంచి ఆలయం మీదుగా ఆటోలు వెళ్తూ ఉంటాయి. నేచర్ క్యూర్ ఆసుపత్రి ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లో దిగి ఆలయానికి వెళ్ళవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.